హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి ఒక వీడియోని లైక్ చేసి ఈ యొక్క సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలకి వెళ్దాం. గచ్చిబౌలి భూమిలో గుంట నక్కలున్నాయి. రేవంత్ రెడ్డి గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమిని దాదాపు 25 సంవత్సరాల క్రితం బిల్లారావు అనే ప్రైవేటు వ్యక్తికి ఆయన సంస్థకు నాటి ప్రభుత్వం ఆ భూమిని కేటాయించిందని, అప్పటి నుంచి హెచ్సియు వద్ద ఆ భూమి లేదని ముఖ్యమంత్రి తెలిపారు. 2006లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూ కేటాయింపులను రద్దు చేసిందని ఆయన వెల్లడించారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. అయితే గచ్చిబౌలిలో ఆ 400 ఎకరాల భూమిని ఉన్నటువంటి ఆయన సంస్థకి నాటి ప్రభుత్వం కేటాయించింది. సో దాన్ని తిరిగి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో ఇట్లా భూములు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వందల ఎకరాలు ఇతరుల సంస్థకు కట్టబెట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు కోర్టు విలువ చేసే భూములను ఇతర సంస్థలకు కట్టబెట్టడం జరిగింది. కమిషన్లు వస్తాయి, ఏముంది, అధికారం చేతులుంది, రాసి ఇచ్చేసేయాలి, కథం అయిపోయింది. ప్రజల భూమి ప్రజలకి అక్కడికి తీసుకురావాల్సినటువంటి భూములని ప్రైవేటు సంస్థలకు ఇష్టానుసారంగా ఇచ్చుడు, ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రానికి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుడు, ఏం చేయలేక ఆ భూములు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పుడు కమిషన్లు కొట్టుడు. ప్రజల భూమి ప్రజలారా మనం కాపాడుకోవాలి. మనకి అవసరం వచ్చేటటువంటి భూములు ప్రజా అభివృద్ధి దృష్టిలో పెంచుకొని ప్రజలకు అవసరం వచ్చేటువంటి సంస్థలకి ఈనాడు ఉద్యోగాల రీత్యా ప్రజలకు అక్కడికి వచ్చేటట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఉచిత హామీలు ఇచ్చి ఆ భూములు అమ్ముడు, ఆ పైసలు తీసుకొచ్చి పథకాలకు పెట్టుడు కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం. టెక్నాలజీ రంగంలో దిగ్గజం అయిన సిస్కో తెలంగాణలోని ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి నైపుణ్య శిక్షణ అందించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్కిల్స్ యూనివర్సిటీ సిస్కో మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఏదైతే సిస్కో కీలక ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో మరి టెక్నాలజీని పెంచే విధంగా కూడా ఎన్నో ఇతర దేశాల నుంచి కూడా మన భారతదేశానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి నిరుద్యోగ సమస్యలు నిర్మూలించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎంతో మంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. పోలీసులను రాజకీయాల్లోకి లాగొద్దు, పల్లాకు పొన్నం కౌంటర్. రాష్ట్ర పోలీసులను రాజకీయాల్లోకి లాగొద్దని, ఎవరైనా పోలీసులను ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని నడిపితే గత బీఆర్ఎస్ లా తాము ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు జరిగిన మొన్న ఆశా వర్కర్లు ధర్నా చేస్తే పోలీసులతోనే కదా పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు జీతాలు వేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి వాళ్ళు ధర్నా చేస్తే పోలీసులతో కొట్టించుకుంటూ తీసుకొని అరెస్ట్ చేస్తారు. సరే, ప్రభుత్వము ఏం చేస్తుందని ప్రజలు చూస్తూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు ప్రజలే మరలా బుద్ధి చెప్తారు. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా వచ్చి ధర్నా చేస్తే శాంతియుతంగా తీసుకొని ఆడోళ్ళని చూడకుండా లేడీ పోలీసులను పెట్టి కొట్టించుకుంటా లోపల తీసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో నేడు జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఎంఎంటీఎస్ లో యువతిపై అత్యాచార యత్నం ఘటనపై మాట్లాడుతూ నగరంలో శాంతి భద్రతలు క్షీణించాయని అనడానికి ఈ ఘటన నిదర్శనం అన్నారు. ఇది చూసుకోవచ్చు. హైదరాబాద్ ఐపీఎల్ అభిమానులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త. ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్న తేదీలో 24 బస్సు డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులు క్రికెట్ అభిమానులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్తను అందించింది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లను తిలకించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. అయితే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఎక్స్ట్రా బస్సులు నడిపిస్తున్నారు. ఏదంటే వ్యూవర్స్ కి వచ్చేటటువంటి ప్రేక్షకులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకుండా ఇక ఎక్స్ట్రా బస్సులు నడిపిస్తున్నట్టు టీజీఎస్ఆర్టీసీ అక్కడ పేర్కొనడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ నిరోధానికి సిట్ అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్. దయచేసి ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్లు బంద్ చేసుకోండి, ఎందుకంటే ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. వాళ్ళు ఒక 1000 ఓడిపోతే మళ్ళీ ఇంకో 1000 చేయడము, 10,000 వేస్తారు, 10,000 ఓడిపోతే మళ్ళీ ఇంకో 10,000 వేస్తారు, 20,000, 20,000కి 20,000 వేస్తారు, 40,000. సో ఇట్లా లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రమాదకరం. సో దయచేసి దాన్ని నిషేధించాలి. ఈనాడు ప్రమోట్ చేసే వారిని కూడా మనం చూస్తున్నాం. రీసెంట్ గా సినీ యాక్టర్స్ అయితేనేమి, ఇతర యూట్యూబర్స్ అయితేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళని ఈనాడు కేసులు బుక్ చేయడం జరిగింది. సో దయచేసి ఒక బెట్టింగ్ యాప్స్ ని మొత్తం ఆ అప్లికేషన్స్ ని డిలీట్ చేసేసేయాలి, అసలు డౌన్లోడ్ కాకుండా చేయాలి. తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఒక బెట్టింగ్ యాప్స్ ని మొత్తం నిర్మూలించాలి. శాంతి భద్రతలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం.
వాళ్ళ పాలనలో దిశ ఘటన, వామన్ రావు దంపతుల దారుణ హత్య, ఈ కేసులను పట్టించుకొని కేసీఆర్ ప్రభుత్వం, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బీఆర్ఎస్ కుట్ర, అవాస్తవాలను ప్రచారం చేస్తున్న విపక్షం. ఆన్లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శాంతి భద్రతల అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్ నిషేధించేందుకు సీట్ వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఖచ్చితంగా అది ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని టోటల్ గా డిలీట్ చేయండి. ప్రతి ఒక్కరు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బెట్టింగ్ యాప్స్ ని బెట్టింగ్ గేమ్స్ ఆడకుండా శ్రద్ధ చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. 30% కమిషన్, అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం, హాట్ గా మారిన బడ్జెట్ భేటీ, ధరణి పోర్టల్ భారతిపై సవాళ్లు, పోరాట స్ఫూర్తితోనే భూ హక్కులు కల్పిస్తున్నాం, దున్నేవాడికి భూమి, పంటలకు గిట్టుబాటు ధర, ప్రజలు కానందుకే ధరణి బంగాళాఖాతంలో కలిపేశాం, బీఆర్ఎస్ తీరుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం, దున్నేవాడికి భూమి, పంటకు గిట్టుబాటు ధర. మరి గిట్టుబాటు ధర ఏడిస్తున్నారు, బోనస్ పైసలు ఏడిచ్చిరు. ఈనాడు కౌలు రైతులకి ఏం న్యాయం చేస్తున్నారో, ఇచ్చిన హామీ ఎటువైందో ఒకసారి అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎంఎంటీఎస్ నిందితుడిని అరెస్టు చేశామన్న మంత్రి పొన్నం, అసెంబ్లీలో పలు పద్ధతులపై వేడి చర్చలు, మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదన్న ప్రతిపక్షం, మైక్ ఇవ్వనందుకు బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు చేపట్టిన పనిలో 30% కమిషన్లు తీసుకుంటున్నారంటూ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలే అసెంబ్లీలో ఆ విషయంపై బహిరంగంగా చర్చించుకుంటున్నారని సభలో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అగ్గి మీద గుగ్గిరమయ్యారు. అలాగే ఒక్కసారిగా కాంగ్రెస్ సభ్యులు లేచి కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక 30% కమిషన్ అంటే మరి లోపల కమిషన్ వ్యవహారం ఏం జరుగుతుంది? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఎట్లా కమిషన్లు తీసుకుందో కేటీఆర్ గారు మీకు కూడా ఎరుకున్న సంగతే. గతంలో కూడా కమిషన్లు తీసుకుంటున్నా అని చెప్పేసి ఎన్నో విమర్శలు వచ్చినాయి. మన నిజమా కాదు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు చేసినటువంటి కాళేశ్వరం అయితేనేమి, తెలంగాణ రాష్ట్రంలో కట్టించినటువంటి ఇది కొండపోచమ్మ రిజర్వాయర్ అయితేనేమి, ఇతర రిజర్వాయర్ల దగ్గర కమిషన్లు కాంట్రాక్టర్ల దగ్గర ఎట్లా కొట్టిన ముచ్చట తెలియదు అనుకుంటున్నాను. యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానంలో బుధవారం నాడు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆగ్రాలోని కేడియా విమానాశ్రయంలో అత్యవసరంగా విమానం ల్యాండింగ్ చేశారు. మధ్యాహ్నం 3:40 విమానంలో బయలుదేరిన 20 నిమిషాలకే సాంకేతిక లోపం గుర్తించడంతో పైలట్లు వెనక్కి మరలించారు. సో సంథింగ్ ఏదో టెక్నికల్ ఇష్యూ రావడంతో మరి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే మరలా వెనక్కి తిరిగి ల్యాండింగ్ చేయడం జరిగింది. సో చాలా ముందే వాళ్ళు పసిగడుతూ ఉంటుంటారు అనమాట పైలట్స్. ఏం జరుగుతుంది, టెక్నికల్గా ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే వెంబడే వాళ్ళు మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి ప్రదేశానికి రిటర్న్ వచ్చి ల్యాండింగ్ చేస్తారు. లేకపోతే ప్రాణాలకే ప్రమాణం. తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు. హైదరాబాద్ సరూర్ నగర్ లో యువతి అప్సర హత్య కేసులో రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఏదైనా పంతులు అనమాట, గుడికి పంతులను పోతే ఈవెన్ ఈ ప్రేమాయణం కథ షురు అయింది అనమాట. కొత్త దుఃఖం తెరిచిండు. ఇక ఆమె పెళ్లి చేసుకో అనే వరకు ఆమెను చంపేశాడు. ఇక ఆమెకి మరి అది ఇన్ని రోజులు విచారణలో ఉండడం భాగంగా మరి ఇప్పుడు ఆయనకి జీవిత ఖైదు పడ్డది. తులం బంగారం ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని కోరుతూ వినూత్నంగా శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన చేశారు. తక్షణమే తులం బంగారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాస్తవం ఇది, ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తాం ఆడపిల్లల పెళ్లికి, ఆ కళ్యాణ లక్ష్మితో పాటు ఇది కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి ఈనాడు మేజర్లు అయినటువంటి మహిళల ఓట్లు కీలకంగా మారినాయి కాబట్టి ఈనాడు తులం బంగారం ఎప్పటి నుంచి అయితే గద్దెనెక్కిరో అప్పటి నుంచి అందరు పెట్టుకోవాలి, దరఖాస్తులు పెట్టుకోవాలి. ఖచ్చితంగా తులం బంగారం తీసుకోవాల్సిందే, ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే మాత్రం ఇక మహిళల ఓట్లే కీలకంగా మారుతాయి. ఈనాడు మహిళలనే కీలకంగా ఉంటారు. ఇంట్లో ఎవరికి ఓట్లు వేయాలి, ఏం చేయాలని చెప్పేసి ఈనాడు మహిళలు కీలకంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తులం బంగారం ఇవ్వాల్సిందే. హామీ ఇవ్వకుండానే ఉండాలి. ఈ హామీ ఇచ్చిరు గెలిచిరు కాబట్టి ఖచ్చితంగా తులం బంగారం ఇవ్వాల్సిందే రేవంత్ రెడ్డి గారు. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ మాత్రం విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.